ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడునైన యేసు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన నామములో ఈ ఉదయకాల సమయం యొక్క శుభాల్ని మీకు మీ కుటుంబానికి ప్రభుపేట తెలియచేస్తూ ఉన్నారు. ఉదయకాల సమయం మరొక పర్యాయం మీ యొక్క గృహాల్లోనికి దేవుని యొక్క వాక్యాన్ని తీసుకుని రావడానికై దేవుడు ఇచ్చిన ఈ కృపను బట్టి దేవుని స్తుతిస్తా అరుణోదయ జీవాహారం అనే ఈ కార్యక్రమంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. రండి, కలిసి మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దేవుని పరిశుద్ధ లేఖనముల నుండి ఈ దినపు ధ్యానము కొరకై కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుందాం. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. ప్రతి మనుష్యునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇయ్యవలెనో అది మీకు తెలుసుకొనుటకై మీరు మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. ఈ యొక్క సమయంలో ఇక్కడ ఒక మనకు చాలా అవసరమైనటువంటి ప్రాముఖ్యమైన మాటను మనం చూస్తూ ఉన్నాం. మీ యొక్క సంభాషణ లేక మన సంభాషణ ఎలా ఉండాలి అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఈ సృష్టిలో మాట్లాడగలిగేటటువంటి మాటలు మనకు మాత్రమే అలాంటి భాగ్యం లేక దేవుడిచ్చిన గొప్ప కృప అని మనం చెప్పాలి. మనమే మాట్లాడగలం. మనకంటే అనేకమైన ప్రాణులు ఈ భూమిపైన ఉన్న ఏవి కూడా మనలాగా మాట్లాడలేవు. మనం మాత్రమే మాట్లాడగలిగినటువంటి స్థితిలో ఉన్నాం. మన దేవుడు మాట్లాడే దేవుడైనా ఆ మాట్లాడే దేవుడు తన స్వరూపములో నిర్మించిన మనకు కూడా ఆయన మాట్లాడగలిగినటువంటి ఆ కృపను దేవుడిచ్చాడు. అయితే దేవుడు మాట్లాడడానికి మాటలు ఇచ్చాడు కదా, మరి మన మాటలు ఎలా ఉన్నాయి? మాటలు కదా, వర్డ్స్ ఆర్ సో పవర్ఫుల్ అన్న విషయం, చాలా శక్తివంతమైనవి మాటలు. ఆ మాటల చేత ఎలాంటి యొక్క కార్యాలైనా కూడా చేయగలిగినటువంటి శక్తి మాటలకు ఉంది. ఇంకా ఒక ఆయన ఇలాగంటాడు, వర్డ్స్ ఆర్ స్వర్డ్స్ అన్నాడు. అంటే మాటలు కత్తి లాంటివట. అంచేత అలాంటి సామర్థ్యాన్ని కూడా అవి కలిగి ఉంటాయి. అందుచేత మాటలు ఎలా ఉండాలి అంటే మన మాటలు ఇలా ఉండాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఎలాగా అంటే మీ సంభాషణ అంటే మనం సంభాషణ అనగా ఒకరితో ఒకరు మనం మాట్లాడుకుంటున్నప్పుడు మన మాటలు ఏమై ఉన్నాయి, ఎలా ఉండాలి మన మాటలు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ చక్కని మాట మన కొరకై చెప్పబడింది. అది ఎలా ఏమిటట? మీ యొక్క సంభాషణ ఉప్పు వేసినట్లు. ఉప్పు వేసినట్లు. ఉప్పు ఉప్పు అందరికీ కూడా తెలుసు కదా, ఇట్స్ ఏ ప్రిజర్వేటివ్. అది నిల్వ చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటిది ఉప్పు. ప్రతి ఒక్క ఇంటిలో ఉప్పు ఉంటుంది. ప్రతి ఒక్క మరి వ్యక్తి యొక్క జీవితంలో ఉప్పుని మనం అలవాటుగానే వాడుతూ ఉంటాం. ఉప్పు ఎంత ఉపయోగాన్ని కలిగిస్తుందో అందరికీ కూడా తెలుసు. ఏదైనా చెడిపోకుండా నిల్వ ఉండాలి అంటే ఉప్పు అనేది ఆ యొక్క వంటకానికి లేక రుచి కొరకు వీటన్నిటికీ ఉప్పుని వాడటం మనకు తెలుసు. దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే ఉప్పు చెడగొట్టేదిగా ఉండదు, చెడిపోయేదాన్ని కూడా అది బాగు చేసే లక్షణాన్ని ఉప్పు కలిగి ఉంటుంది. అలాగూ మీ మాటలు ఎలా ఉండాలి అంటే మన మాటలు అవి చెడగొట్టేటటువంటిగా కాదు. కాబట్టి వర్డ్స్ కెన్ మేక్ ఏ గ్రేట్ డిఫరెన్స్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితాల్లో ఈ మాటలు చాలా వ్యత్యాసాన్ని ఏం చేస్తాయంటే చూపిస్తాయి. మనం మాట్లాడే మాటలను బట్టి గొప్ప ఇదిగో తేడా మన జీవితాల్లో ఏం చేస్తుందంటే కనిపిస్తుంది. అందుచేత ఈ మాటలు ఉప్పు వేసినట్లుగా ఉప్పు అవి చక్కగా పాడు కాకుండా అవి ఎక్కువ నిల్వ ఉండేటట్లు
ఉప్పు ప్రయోజనకరమైన ఎలాగూ ఉపయోగకరమైన స్థితి దానికి ఉంటుందో మన సంభాషణ, మన మాటలు, ఎవరితో మాట్లాడుతున్నా నీ మాటలు ఎలా ఉండాలంటే అలా ఉండాలి. చాలా మందికి ఈ మాటలుకున్న విలువ చాలా మందికి తెలియదు. ఎలా మాట్లాడేస్తారంటే ఎలాగ పడితే అలాగ మాట్లాడేస్తారు. కానీ వాక్యం ఏమంటుందంటే ఎప్పుడు, ఎల్లప్పుడు అనే మాట జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎల్లప్పుడు, కొన్ని సమయాల్లోనే కాదు, కొన్ని సమయాల్లో కాదు. ఏదో చర్చికి వచ్చినప్పుడు, దేవుని స్తుతించేటప్పుడు అప్పుడు మాత్రమే లేనిదంతా తెచ్చిపెట్టుకుని ఆ మాటలు చాలా జాగ్రత్తగా మాట్లాడడం కాదు. ఎల్లప్పుడు అంటే ఏ స్థితిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఏ సమయమైనా మన మాటలు ఎలా ఉండాలి? ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి అని మనకే చెప్పబడింది. కాబట్టి మనము ఆ స్థితిని, అలాంటి మాటలు కలిగి ఉండాలి. రైట్? కాబట్టి మన మాటలు, మనలో మనం సహజంగా మాట్లాడుకోం కదా, ఇతరులతో మాట్లాడడానికి మనం ఉపయోగించేదే మాటలు. అయితే ఆ మాటలు ప్రాముఖ్యంగా దేవుని పిల్లలమైన మన మాటలు, లేక అక్కడ ఉపయోగించబడింది సంభాషణ కదా. సంభాషణ అంటే ఒకరికంటే ఎక్కువ మంది కలిసి మాట్లాడుకునే దాన్ని ఏమంటారు? సంభాషణ అంటారు. అయితే సంభాషణ చేసేటప్పుడు ఏముండాలి దేవుని పిల్లల మధ్య? దేవుని యొక్క లేఖనములో ఒక మాటను చూద్దాం. కీర్తనలు 105వ కీర్తన 2వ వచనం. కీర్తనలు 105వ కీర్తన 2వ వచనం ఇలాగ ఉన్నది. ఆయనను గూర్చి పాడుడి, ఆయనను గూర్చి కీర్తించుడి, ఆయన ఆశ్చర్య కార్యములన్నిటి గూర్చి సంభాషణ చేయుడి. ఆయన ఆశ్చర్య కార్యములన్నిటిని గూర్చి సంభాషణ చేయుడి. ఎందుచేత? మనం దేవుని పిల్లలం కాబట్టి. దేవుని పిల్లలు ఒకరితో ఒకరు సంభాషణ చేస్తున్నప్పుడు ఏం చేయాలి? సంభాషణ అంటే ఆయన ఆశ్చర్య కార్యాలను గురించి. మన ప్రభు ఆశ్చర్యకరుడు. ఆయన తన ఆశ్చర్యమైన ప్రేమను మన పట్ల చూపించాడు. మన జీవితంలో కూడా ఆశ్చర్యకరంగా ప్రభు మనలను రక్షించాడు. ఆయనను గురించి మాట్లాడుకోవడానికి ఎన్ని మాటలు ఉన్నాయి? ఒక ఇద్దరు వ్యక్తులు, దేవునినే ఎరిగిన బిడ్డలు కలుసుకున్నప్పుడు దేవుని పిల్లలు ఇలాగూ ఆయనను గురించి మాట్లాడితే, ఆయన ఆశ్చర్య కార్యాలను గురించి మాట్లాడితే అవి ఒకరికి మరొకరికి అవి ప్రోత్సాహకరంగా ఉంటాయి కదా. కానీ ఆయన ఆశ్చర్య కార్యాలు మాట్లాడుకోవడానికి బదులుగా ప్రక్కన పెట్టి సంభాషణ ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఆ సంభాషణలోని మాటలు అవి ఎక్కడెక్కడికో వెళతాయి. కాబట్టి మీ సంభాషణ అలాగా ఉండకుండా ఉండాలి. మన మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి అని దేవుని వాక్యం ఈ ఉదయకాల సమయం మన జ్ఞాపకం చేసుకుంటున్నాం. చాలా మంది దేవునిని వెంబడిస్తూ ఉన్నాం, మేం భక్తి చేస్తూ ఉన్నాం అని అనుకుంటారు. కానీ వాళ్ళ మాటలు ఏమాత్రం స్వాధీనంలో ఏంచేవంటే ఉండవు. వాళ్ళ మాటలు కనుక చూస్తే వీళ్ళ ప్రభు పిల్లల, వీళ్ళ దేవుని ఆరాధిస్తున్న వాళ్ళు, వీళ్ళ మాటలు ఎలా ఉన్నాయేంటి అని ప్రశ్నించేటటువంటిగా కొద్దిమంది మాటలు ఉంటాయి. అసలు దేవుని యొక్క పిల్లల యొక్క మాటలు ఎలా ఉండాలి? దేవుని యొక్క పిల్లల భక్తి ఏమిటో యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 26వ వచనములో చాలా స్పష్టంగా తెలియచేయబడింది. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం మనం చూసినప్పుడు ఈ మాటలు మనం చూడగలం. 1వ అధ్యాయం 26వ వచనం. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకుని ఎడల వాని భక్తి వ్యర్థమే. ఎవడైనను నోటెకు కళ్ళెము పెట్టుకొనక, కళ్ళెం కాబట్టి కళ్ళెం గుర్రానికి పెడతారు. ఎందుకంటే అది వేగంగా పరిగెత్తుద్ది. కాబట్టి దాని వేగాన్ని కంట్రోల్ చేయడానికి, నియంత్రించడానికి దాని నోటికి కళ్ళెం పెడతారు. అది దాన్ని నడిపేవాడి చేతిలో ఉంటుంది. అది వేగంగా వెళ్ళిపోతున్నప్పుడు కళ్ళెం పట్టుకుని లాగుతాడు నోటిని. వెంటనే తన యొక్క బలంగా లాగినప్పుడు ఆ గుర్రం పరిగెత్తకుండా ఏం చేస్తుందంటే ఆపుతుంది. ఇక్కడ లేఖనం చెప్పే మాట ఏమిటంటే, దేవుని పిల్లలు, ప్రభుని ఆరాధిస్తున్న వాళ్ళు నోటికి ఏముండాలంటే కళ్ళెం ఉండాలి. అలాగూ కళ్ళెము ఉంచుకొనకుండా
అంటే ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటే అలాంటి వాళ్ళు తన హృదయాన్ని మోసపరుచుకొనుచు తమ యొక్క స్థితిని గ్రహించకుండా ఉంటే వాళ్ళ భక్తి వ్యర్థమే అని చాలా క్లియర్గా దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అంచేత మనం ఏం మాట్లాడుతున్నామో, దేనిని గురించి మాట్లాడుతున్నామో కానీ మాటలు నీ నోట రానియకుండా, ఆ మాటలు ఇతరులను గాయపరచకుండా, వాక్యంలో చాలా మాటలను మనం చూస్తాం. కొద్దిమంది మాటలు ఎలా ఉంటాయి, కత్తిపోటు వంటి మాటలు మాట్లాడే వాళ్ళు ఉంటారు కదా, కత్తిపోటు వంటి మాటలు. కానీ కొంతమంది మాటలు గాయాన్ని కూడా మాన్పగలిగినటువంటి మాటలు ఉంటాయి. కొద్దిమంది మాటలే కదా అని అనుకుంటారు, ఆ మాటలు ఎదట వానికి ఎంత గాయాన్ని చేస్తాయో. ప్రాముఖ్యంగా దేవుని వెంబడించే దేవుని పిల్లలు నోటికి కళ్ళెము పెట్టుకొనకుండా ఆ నోటిని ఇష్టానుసారంగా ఉపయోగిస్తూ ఉన్నట్లయితే, ఆ నోటిని ఎదట వాళ్ళని తిట్టడానికో, ఎదట వాళ్ళని దుర్భాషలాడడానికో, ఎదట వాళ్ళ మీద ఫిర్యాదులు చేయడానికో, ఎదట వాళ్ళ గురించి చెడ్డగా చెప్పడానికో, ఎదట వాళ్ళ గురించి ఏదో చేయడానికి ఒకప్పుడు నీవు చేసావేమో, కానీ ఇప్పుడు నీ సంభాషణ అలా ఉండకూడదు. నీ సంభాషణ దేవుని గురించి కృపాసహితముగాను, ఉప్పు వేసినట్లుగాను, అది రుచిగలదిగానే ఉండాలి. కానీ అమ్మో మాట్లాడితే ఆమె మాటలా, ఆయన మాటలా, వాళ్ళు మాట్లాడితే వినలేమండి అనేటటువంటి మాటలు గన ఉన్నట్లయితే జాగ్రత్త. అట్టి మాటలను బట్టి నీ ఆత్మీయ జీవితాన్ని చాలా నష్టపరుచుకుంటున్నావు. నీ ఆత్మీయ జీవితం అలాగే ఉండకూడదు కదా. భక్తుడైన యోబు యొక్క భార్యను గురించి ఒక మాట జ్ఞాపకం చేసి ఈ ఉదయకాలపు ఈ యొక్క మాటలను నేను ముగిస్తాను. ఇక్కడ యోబు గ్రంథం 2వ అధ్యాయం మనం చూసినప్పుడు 2వ అధ్యాయం 10వ వచనంలో యోబు తన యొక్క భార్యను గురించి ఒక మాట అంటాడు. తన భార్య, యోబుకి కలిగిన శ్రమంతటి దగ్గర భార్య వచ్చి, యోబు అతని 9వ వచనంలో అంటుంది, అతని భార్య వచ్చి, నీవింకను యథార్థతను వదలకయుందువా, దేవుని దూషించి మరణము కమ్మెనను. అందుకతడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు అన్నాడు. అంటే ఆమె మాట్లాడింది, ఎలా మాట్లాడింది? మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడింది ఆమె. కాబట్టి నీవెలా మాట్లాడుతున్నావు అంటే స్త్రీలకు మాత్రమే కాదు ఇది. మనం మొదటి యొక్క సమూయేలు గ్రంథం 25వ అధ్యాయములో మనం నాబాలు అనే ఒక వ్యక్తిని మనం చూస్తాం. అతడు కూడా తన ఇష్టానుసారం మాట్లాడాడు. ఆ మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయములో దావీదు తన పనివారిని ఆహారం కొరకై నాబాలు దగ్గరికి పంపించినప్పుడు నాబాలు మూర్ఖంగా ఇలాగ మాట్లాడాడు. 10వ వచనం, నాబాలు, దావీదు ఎవడు, యెషయి కుమారుడెవడు? తమ యజమానులను విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులు ఉన్నారు. నేను సంపాదించుకుని అన్నపానములు, నా గొర్రెల బొచ్చు కత్తిరించే వాని కొరకు నేను వధించిన పశుమాంసను తీసి నేను బొత్తుగా ఎరగన వానికి ఇత్తునా అని దావీదు దాసులతో చెప్పగా, ఇక్కడ నాబాలు కూడా ఇలాగే మూర్ఖంగా మాట్లాడుతూ ఏమంటున్నాడు, దావీదు ఎవడు అని, అంటే గర్వంతో మాట్లాడుతున్నాడు. అక్కడ యోబు భార్య మూర్ఖురాలు మాట్లాడినట్లు ఆమె మాట్లాడుతుంది. ఇక్కడ నాబాలు గర్వము తలకెక్కిన వాడిగా అతడు మాట్లాడాడు. నాబాలు తర్వాత ఎలాంటి నష్టాన్ని పొందాడో ఆ మాటల్లో మనము చూస్తాం. కాబట్టి నీవు నీ మాటలు మాట్లాడుతున్నప్పుడు దేవుని యొక్క పిల్లల యొక్క నోటికి ఏముండాలంటే కళ్ళెము ఉండాలి. ఎక్కువ మాట్లాడకూడదు. దీని అంతటిని జయించాలంటే అదే యాకోబు పత్రికలో మనం చూస్తే దాని సొల్యూషన్ ఏంటి అంటే, దానికి ఉన్న మరి జవాబు ఏమిటి అంటే, మన యొక్క ఈ పరిస్థితిని జయించడానికి వినుటకి ఏం చేయాలంటే, ఇదిగో వేగిరపడే తత్వం ఉండాలి. సాధ్యమైనంత వరకు కూడా మన మాటలు ఎలా ఉండాలంటే కొద్దిగా ఉండాలి. విస్తారమైన మాటలు వద్దు, విస్తారమైన లేనిపోని మాటలు వద్దు. కాబట్టి నీ నోటికి కళ్ళెము నువ్వు కలిగి ఉన్నావా? నీవు కళ్ళెమును కలిగి లేకుండా నీ యొక్క ఇదిగో జీవితంలో ఆ నోటిని వ్యర్థంగా ఉచ్చరించేస్తూ ఉంటే నీ భక్తి వ్యర్థమే. నీ భక్తి వ్యర్థమైపోతుంది. అంచేత ఎప్పటికీ కాదు. నీ సంభాషణ ఎలా ఉంటుంది? మాట్లాడుకుంటే అవి దేవుని గురించిన మాటలై ఉండాలి. లేక నీ మాటలు ఇతరులకు ప్రోత్సాహాన్ని కలిగించేటటువంటి మాటలై ఉండాలి. ఇతరులను దీవించేటటువంటి మాటలై ఉండాలి. నోరు తెరిస్తే శాపనాలు, శాపనార్థాలు, శాపాలు,
తిట్టులు, ఎదట వాళ్ళని కించపరిచేటట్లు మాట్లాడడం, ఎగతాళిగా మాట్లాడడం, తక్కువ చేసి మాట్లాడడం, ఏదో నేనే అన్న విధంగా మాట్లాడడం. జాగ్రత్త, దేవుడు నీ ప్రతి మాటను కూడా ఆయన వింటూ ఉన్నాడు. అంచేత దేవుని పిల్లలు అలాగే ఉండడానికి లేదు. మీ సంభాషణ ఎల్లప్పుడూ రుచి కలిగినదిగాను, ఉప్పు వేసినట్టు కృపాసహితముగా నేను చేయాలంటే ఉండనివ్వాలి. మరి మీ యొక్క సంభాషణ ఎలా ఉన్నదో ఆలోచన చేద్దాం. ఈ ఉదయకాల సమయం ఈ తలంపుల్ని మీ హృదయంలో ఉంచుకుందా. ప్రభు మిమ్మును దీవించునుగాక.